మిత్రులారా నమస్కారం. ఇంటి వైద్యం అనే ఈ చక్కని కార్యక్రమాల సిరీస్లో మనం ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో విలువైన అద్భుతమైన విషయాలు తెలుసుకుంటున్నాం. అలాగే మనం ఇంట్లో వాడుకునే ఆహార పదార్థాల్లో దాగున్న ఔషధ రహస్యాలు కూడా తెలుసుకుంటున్నాం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఎంతో ఆసక్తికరమైంది. ఇదే కరివేపాకు. ఈ కరివేపాకులో దాగున్న ఔషధ రహస్యాలు, ఆహారపు విలువలు, వీటన్నింటినీ వివరంగా ఈ కార్యక్రమంలో మనం తెలుసుకుందాం. పప్పు, కూర, చారు ఇలాగ ఇంట్లో ఏ వంట చేసినా సరే కరివేపాకు లేనిదే ఆ వంటకి రుచి రాదు. అయితే ఎందుకనో కరివేపాకు తీసేసినట్టు తీసేసాడన్న సామెత ఉంది, కానీ నిజానికి కరివేపాకు అన్ని ఆహార పదార్థాల కంటే విలువైంది. కరివేపాకులో ఉండే పోషకాల కోసమైనా సరే దీన్ని వంటల్లో వాడుకోవటం అనేది అవసరం. కరివేపాకులో ఏదో జస్ట్ ఆ సుమగంధాల కోసం కాదు, శరీరానికి ఎంతో అవసరమైన అనేక తత్వాలు ఉన్నాయి. కాల్షియం ఉంది, ఫాస్ఫరస్ ఉంది, ఐరన్ ఉంది, యాంటాక్సిడెంట్లకి లెక్కే లేదు, బి విటమిన్, కెరోటిన్ ఇవన్నీ పుష్కలంగా ఉన్నాయి. ఇక దీంట్లో ఇతర ఆహార పదార్థాలు అంటే పిండి పదార్థాలు, పీచు పదార్థాలు ఇవి కూడా ఉన్నాయి. ఆఖరికి కొద్ది గొప్ప క్యాలరీలు కూడా ఇది మనకి ప్రొవైడ్ చేస్తుంది. కరివేపాకులో ఈ పౌష్టిక విలువలు మాత్రమే కాదు, చెప్పుకున్నాం కదా, ఔషధ గుణాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఏమిటివి? వరుసగా వీటిని తెలుసుకుందాం. అంటే ఈ కరివేపాకుతో మీరు తయారు చేసుకోగలిగే గృహ చికిత్సలు, ఇంటి వైద్యాలు, వీటిని వరుసగా తెలుసుకుందాం. ఒక సమస్య ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇదే కడుపు ఉబ్బరింపు, అలాగే తేన్పులు. ఇవి ఎంతో మందిని నిరంతరం వేధిస్తూ ఉంటాయి. ఇలాంటి ఈ సమస్యల్ని కరివేపాకుతో తగ్గించుకోవచ్చు. ఎలా? కరివేపాకుని ఫ్రెష్గా తెచ్చుకోండి, నీడలో ఆరబెట్టండి. అలాగే శొంఠి, మిరియాలు సమభాగాలు తీసుకోండి. అంటే నీడలో ఎండబెట్టిన కరివేపాకు, శొంఠి, మిరియాలు సమాన భాగాలు తీసుకొని విడివిడిగా పొడి చేసి అన్నిటినీ కలిపి నిల్వ చేసుకోండి. అంతే, మీకు ఔషధం సిద్ధం. దీన్ని ఒక 6 గ్రాములు అంటే దాదాపు 1 టీ స్పూన్ మోతాదుగా అన్నం మొదటి ముద్ద కలిపి తినండి. లేదా ఇంకొక పద్ధతి ఏమిటంటే 2 టీ స్పూన్లు దీన్ని అంటే కరివేపాకుని తెచ్చుకొని దాన్ని దంచి రసం తీసి దాన్ని 2 టీ స్పూన్లు సిద్ధం చేసుకోండి. 1 స్పూన్ నిమ్మరసం కలపండి. దీన్ని ఉదయమే తాగండి. ఇలాగ ఏదో రూపంలో, అంటే ఫ్రెష్గా దొరికినప్పుడు రసం తీసుకోండి, ఫ్రెష్గా దొరికినప్పుడు ఇలా పొడి రూపంలో తీసుకోండి. దీంతో ఆ కడుపు ఉబ్బరింపు, తేన్పులు ఈ సమస్యలు తగ్గుతాయి. ఇక ఇంకొక సమస్య ఎంతోమందిని ఇబ్బంది పెట్టేది ఏమిటంటే అజీర్ణం, అలాగే ఆకలి తగ్గిపోవటం. ఆయుర్వేదం ఎన్ని దోషాలు ప్రకోపించినా, ఎన్ని వ్యాధులు వచ్చినా మనిషి ఆకలిని రక్షించగలిగితే ఆ మనిషికి మరణ భయం లేదంటుంది. కాబట్టి ఆకలి ఎంతో ముఖ్యం. అలాగే జీర్ణశక్తిని పెంచడం కూడా. మరి దీన్ని కూడా ఈ కరివేపాకుతో తగ్గించుకోవచ్చు. ఎలా? ఎండించిన కరివేపాకు, ధనియాలు 2 సమానంగా తీసుకోండి, విడివిడిగా పొడి చేసి ఇప్పుడు దీనికి తగినంత ఉప్పు, కారం చేర్చి ఈ ఆహార ఔషధాన్ని సిద్ధం చేసుకోండి. రోజుకి 2 సార్లు 1 స్పూన్ చొప్పున దీన్ని తింటూ ఉండండి. దీంతో మంచి ఫలితం కనిపిస్తుంది. ఇక ఇంకొక సమస్య చిగుళ్ళు, అలాగే దంత వ్యాధులు. ఇలాంటి సందర్భాల్లో కూడా కరివేపాకు ఉపయోగపడుతుంది. మరి ఎలా వాడుకోవాలి? కరివేపాకు కానుగా వేళ్ళు, వీటిని ఒక నీళ్ళకి వేసి బాయిల్ చేయండి, కషాయం కింద తయారు చేయండి. గోరువెచ్చని కషాయంగా ఉన్నప్పుడు దీంతో పుక్కిట పడుతూ ఉండండి. ఆయుర్వేదంలో దీన్ని గండూషం అంటారు. దీంతో మంచి ఫలితం కనిపిస్తుంది. ఇక ఇంకొక సమస్య కడుపు నొప్పి, అంటే ఉదరసోల. ఈ ఉదరసోలలో కూడా కరివేపాకు బాగా పనిచేస్తుంది. అబ్డామిన్ ఒక మ్యాజిక్ బాక్స్ అంటారు. అంటే అనేక సమస్యల వల్ల కడుపు నొప్పి వస్తూ ఉంటుంది. ఏదేమైనా ఇండైజెషన్ మెయిన్ కారణం. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో పిల్లలు, అలాగే పెద్దవాళ్ళు అందరూ వాడుకోదగిన ఒక చక్కని చికిత్స ఉంది. కరివేపాకు, మిరియాలు సమానం కలియనూరి దీన్ని ఆవు నేతిలో ఉడికించి దీన్ని 1 స్పూన్ చొప్పున తీసుకుంటూ ఉండాలి. లేదా కరివేపాకుని ముద్దగా నూరి మజ్జిగలో కలిపి తీసుకున్నా కానీ మంచి ఫలితం ఉంటుంది.
ఇక ఇంకొక సమస్య దాదాపు ప్రాణాంతకం అని చెప్పేది ఏమిటంటే కామెర్లు. ఈ కామెర్లలో కూడా కరివేపాకు బాగా పనిచేస్తుంది. ఎలా వాడుకోవాలి? కరివేపాకుని శుభ్రంగా కడిగి రసం తీసి సమానం తేనెతో కలిపి ఉదయం సాయంత్రం రోజుకి 2 సార్లు 3 రోజులు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. లివరు యాక్టివేట్ అవుతుంది. ఇంకొక సమస్య నీళ్ళ విరేచనాలు, డయేరియా. ఇలాంటి సందర్భాల్లో కూడా ఇది ఉపయోగపడుతుంది. ఎలా? కరివేపాకు, తుంగగడ్డలు, మిరియాలు, పచ్చకర్పూరం, సైంధవ లవణం కలిపి నూరండి. బఠానీ గింజలంత మాత్రలు చేసుకొని గంటకు 1 చొప్పున తీసుకుంటూ ఉంటే నీళ్ళ విరేచనాలు కంట్రోల్ అవుతాయి. ఇక ఇంకోటి ఏంటంటే మన ఇండియాలో ఎక్కువగా మనం చూసేది రక్త విరేచనాలు. రక్త విరేచనాలలో కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. రక్త విరేచనాలు ఆపడానికి ఎలా వాడుకోవాలి? వెరీ సింపుల్. కరివేపాకుల్ని పచ్చిగా కానీ నేతిలో వేయించి కానీ తినేయాలి. ఇంకొక సమస్య మనం ఎక్కువగా చూసేది శరీరంలో వాపు. ఇలాంటి సందర్భాల్లో కూడా ఇది ఉపయోగపడుతుంది. ఎలా? కరివేపాకు రసం, ఉసిరికాయ రసం సమానం తీసుకొని రోజుకి 1 కప్పు చొప్పున తీసుకుంటూ ఉండాలి. దీంతో ఆ వాపులు తగ్గుతాయి. అలాగే శరీరం బరువు తగ్గడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇంకొక పెద్ద సమస్య ఎంతోమంది యంగ్స్టర్స్ని ఇబ్బంది పెట్టేది తెల్ల వెంట్రుకలు, గ్రే హెయిర్. ఈ సందర్భంగా కూడా కరివేపాకును వాడుకోవచ్చు. కరివేపాకు, గోరింటాకు ముద్దగా నూరి నువ్వుల నూనెలో వేసి కాచి వడగట్టి ప్రతిరోజు తల వెంట్రుకలకి దీన్ని అప్లై చేసుకుంటూ ఉంటే జుట్టు నల్లగా నిగనగలాడుతుంది. అలాగే కరివేపాకు రసం, మందారాకు రసం, కొబ్బరి పాలు కలిపి జుట్టుకు రోజు పట్టించినా కానీ ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇంకొక సమస్య, కొంతమందికి రాత్రి అయిందంటే చాలు కళ్ళు సరిగ్గా కనిపించవు. దీన్ని రేచీకటి అంటారు, నైట్ బ్లైండ్నెస్. సాధారణంగా వైటమిన్ ఏ లోపం వల్ల వస్తూ ఉంటుంది. దీన్ని ఎలా తగ్గించుకోవాలి? కరివేపాకు పొడి 1 స్పూన్ చొప్పున రోజు ఉపయోగిస్తూ ఉంటే, అలాగే కరివేపాకు చట్నీని ఆహారంలో తీసుకుంటూ ఉంటే పిల్లల్లో మెయిన్గా రేచీకట్టి ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. ఇంకొక ఆసక్తికరమైన ఉపయోగం దీనికి ఉంది. మామూలుగా మనం బయట తిరిగేటప్పుడు, పిల్లలు బయట ఆడుకునేటప్పుడు ఈ విష కీటకాల కాట్లు, ఇన్సెక్ట్ బైట్స్ వీటికి గురవుతూ ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో కరివేపాకు ఉపయోగపడుతుంది. కరివేపాకు రసం, నిమ్మరసం కలిపి ఆ కీటకం కరిచిన చోట అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇంకొకటి, సాధారణంగా ఎండలకి చాలా మందిలో ఈ సమస్య కనిపిస్తూ ఉంటుంది. ఇదే చెగగడ్డలు, కాలిన బొబ్బలు. ఇలాంటి సందర్భాల్లో ఒక ఫస్ట్ ఎయిడ్ లాగా ఇది ఉపయోగపడుతుంది. కరివేపాకును నూరి ఆ ముద్దని ఉడికించి కట్టుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇంకొక పెద్ద సమస్య ఎక్కువ మందిలో మనం చూసేది డయాబెటీస్, మధుమేహం. దీంట్లో కరివేపాకుని ఎలా వాడుకోవాలి? ప్రతిరోజు ఉదయం 10 కరివేపాకుని నమిలి మింగుతూ ఉంటే డయాబెటీస్ బాగా కంట్రోల్లో ఉంటుంది. ఇలాగా ఈ కరివేపాకును ఉపయోగించి అనేక సమస్యలను తగ్గించుకోవచ్చు. అయితే ఇవన్నీ ప్రథమ చికిత్సలు, గృహ చికిత్సలు. ఒకసారి ఈ సమస్యలు ఈ గృహ చికిత్సల స్థాయిని మించి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాంటప్పుడు మీ నాడి చూసి మీ తత్వాన్ని పరీక్ష చేసి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాన్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియటం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కని విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, CBCID కాలనీ, హైదర్నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రో ట్రైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510,
9177445454.